హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 133. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పాప ఆగకుండా అలాగే ఏడుస్తుంటే ఇంట్లో ఉన్న పాలు గిన్నెలో వేసి కొద్ది కొద్దిగా చిన్న పాపకి తాపిస్తారు. మల్లేశం, పార్వతమ్మ బ్రతుకున్న పాప వైపు సంతోషంగా చూస్తూ, అయ్యో, పాప బ్రతికే ఉంది, ఇదంతా ఆ దేవుడాడి నాటకమే, చనిపోయింది అనుకున్న పాప బతికి ఉంది, అంతా ఆ దేవుడు మహత్యమే, చనిపోయిన పాప బ్రతికిందంటే ఈ పాప మీద ప్రాణం పెట్టుకుని ఉన్నారు అనుకుంటా, పాప తనకే సొంతం కావాలి అని గట్టిగా అనుకుని దేవుణ్ణి కోరుకుని ఉంటారు అని. ఇప్పుడు ఎలా బావా? పాప తల్లిదండ్రులు పాప చనిపోయింది అని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు మనకు తెలియదు. మరి పాపను వాళ్ళ దగ్గరికి చేర్చడం అంటుంది మల్లేశం. అదేనే నాకు తెలియడం లేదు. పుట్టక ముందే పాప మీద వాళ్ళు ఎంతలా ప్రాణం పెట్టుకోకపోతే అంతలా వెలువెల్లాడిపోతారు. ఇంకొంత సమయాన్ని వాళ్ళు అలాగే వదిలేసి ఉంటే బాధతో వాళ్ళు ఏమైపోయేవారో. పాపని ఎలాగైనా వాళ్ళకి అప్పగించాలి అని అంటాడు మల్లేశం. ఎలా బావా? వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. అలా కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, వాళ్ళు ఎప్పుడైనా ఇటువైపు వచ్చి మనల్ని కలిస్తే జరిగింది చెప్పి పాపని వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళు రాకపోతే పాప ఎప్పటికీ మన పాపే, మన కూతురే, అంతే. పిల్లలు లేని మనకు ఆ శివయ్య ఈ విధంగా ఇచ్చాడనుకుని మనకున్న దాంట్లోనే గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం పాపని అంటుంది పార్వతమ్మ. పిల్లలు లేరని తన భార్య పడే బాధ గుర్తొచ్చి మల్లేశం కూడా పాపను చూసి ఇంకేం మాట్లాడలేకపోతాడు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఇంకా ఇక్కడ తన మిస్టరీని చూడాలి, టచ్ చేయాలని ఇదే మైండ్లో రన్ అవుతుంటే సూర్యకి డాక్టర్ చెప్పిన టైం కంటే ముందే అతనికి స్పృహ వస్తుంది. సూర్యకి స్పృహ వచ్చినందుకు ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతారు. దేవుడు గండం గట్టెక్కించినందుకు. కానీ తన మిస్టరీ లేదు, ఇక రాదని తెలిస్తే ఏం ఫాలో చేస్తాడని అందరిలో భయం పట్టుకుంది. చెప్పిన టైం కంటే తొందరగానే స్పృహ వచ్చినందుకు డాక్టర్స్ ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకుంటారు. కళ్ళు తెరిచిన సూర్య వెంటనే శారద కోసం వెతుకుతాడు. సూర్య ఇలాంటి పరిస్థితిలో పాప లేదన్న మాట చెబితే తనకు మళ్ళీ ప్రాబ్లం అవుతుందని సునంద అత్త ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కన్నా, ఇంకా కూర్చోలేకపోతుంటే ఇంటికి పంపించేశాను అని నోటికి వచ్చింది చెప్పింది సునంద. ఏదో సర్ది చెప్తుంది. అలా 4 రోజులు ఏదో ఒకటి చెప్పి సూర్యని మభ్య పెడుతూనే ఉన్నారు. 5వ రోజు మహేంద్ర గారు మెడిసిన్ తేవడానికని బయటకు వెళ్లారు. సునంద ఇంకో బెడ్ మీద పడుకుని రమ్యకు ఫీడ్ ఇస్తుంది. సునంద అటువైపు తిరిగి ఉండడం చూసిన సూర్య మెల్లిగా బెడ్ దిగి రూమ్ లో నుంచి బయటకు వస్తాడు. మెట్లు ఎటువైపు ఉన్నాయో అని రాఘవ్ చూస్తున్న జ్యూస్ తీసుకుని పైకి వెళుతూ కనిపిస్తాడు. మామా, ఏంటి అటు వెళ్తున్నాడు అని సూర్య రాఘవ్ ఎటు వెళ్తున్నాడో అటువైపే వెళ్తాడు. రాఘవ్ రూమ్ లో వెళ్ళడం చూసి తన వెనుకే వెళ్ళిన సూర్యకి శారద బెడ్ మీద పడుకుని ఉండడం చూసి అత్త ఇక్కడే ఉందిగా అని సంతోషంగా లోపలికి వెళ్ళి నెమ్మదిగా బెడ్ ఎక్కి ఆమె పొట్టు మీద చెయ్యిని వేస్తాడు. ఎత్తుగా ఉండే పొట్ట నార్మల్గా ఉంది. పైగా తన చేత్తో టచ్ చేయగానే పాప అటు ఇటు మూవ్ అవుతూ ఉండడం, ఇవేమీ లేకపోయేసరికి సూర్య గట్టిగా అత్తా, నా మిశ్రీ ఏది అని అంటాడు. సూర్య వాయిస్ వినగానే అటువైపు తిరిగి ఉన్న రాఘవ్ పడుకుని ఉన్న శారద ఉలికిపడి సూర్య వైపు చూస్తారు. సూర్య కోపంగా నా మిశ్రీ ఏది అని అంటాడు మళ్ళీ. శారద ఏం చెప్పలేక లేచి కూర్చుని సూర్య వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. రాఘవ ఏం చెప్తే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక, సూర్య, నువ్వేంటి నాన్న ఇక్కడ, పద నీ రూమ్కి, నువ్వు ఇలా గట్టిగా మాట్లాడకూడదు నాన్న, నీకు సర్జరీ జరిగింది, ఇలా గట్టిగా మాట్లాడితే నీకు పెయిన్ వస్తుందని నచ్చ చెప్పాలని చూస్తాడు. కానీ సూర్య వినకుండా మిస్టరీ ఏది అని అడుగుతూనే ఉంటాడు. సునంద రమ్యకు ఫీడ్ చేసి లేచి కూర్చుని బెడ్ మీద
సూర్య లేకపోవడం చూసి ఒక్క క్షణం ఆమెకు భయం వేసింది. ఎటు వెళ్ళాడు అని రమ్యని ఎత్తుకుని బయటకు వస్తుంది. అప్పుడే మహేంద్ర మెడిసిన్ తీసుకుని వస్తూ ఉండడం చూసి, ఏమండి, కన్నా బెడ్ మీద లేడు, కనిపించడం లేదంటుంది కంగారుగా. మహేంద్ర లేకపోవడం ఏంటి? నేను వెళ్ళేటప్పుడు పడుకునే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్తాడు ఇంతలోనే అని కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటారు. అంతలో ఒక నర్స్ కింద నుండి వస్తూ, మీ బాబు పైన ఉన్న మీ వాళ్ళ దగ్గర ఉన్నాడండి, ఏడుస్తూ గోల చేస్తున్నాడు, మీరు వెళ్ళండి, నేను డాక్టర్ని పిలుచుకు వస్తానని నర్స్ హడావిడిగా కిందకు వెళ్తుంది. అది విన్న మహేంద్ర సునంద భయంగా పరిగెత్తారు సూర్య దగ్గరికి. వాళ్ళు వెళ్ళేసరికి నా మిశ్రీ ఏది అని గుక్కబెట్టి ఏడుస్తూ ఉన్న సూర్యాన్ని చూసి అందరికీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. పాప లేదు, ఇంకా రాదు అని నిజాన్ని అర్థం చేసుకుని ఇప్పుడే కొంచెం అలా ఉన్న శారద సూర్యను చూసి మళ్ళీ యథావిధిగా అయిపోయింది ఆమె పరిస్థితి. రమ్యని మహేంద్రకు అప్పగించి సునంద సూర్య దగ్గరకు వచ్చి, కన్నా, ఏడవకు నానా, ఇలా ఏడిస్తే నీ హెల్త్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని కొడుకును ముద్దిస్తూ పక్కన కూర్చుని, మిశ్రీ లేదు నాన్న, తను పుట్టగానే దేవుడు తనని తీసుకుని వెళ్ళిపోయాడు, తను ఇంకా రాదు, నువ్వు ఇలా ఏడ్చి పదే పదే మిశ్రీ కావాలని అడిగితే ఇప్పటికే అత్త చాలా బాధలో ఉంది, నువ్వు ఇలా అడిగితే తను ఇంకా బాధపడుతూ ఉంటుంది, చూడు అత్తవైపు ఎలా ఏడుస్తుందో అంటుంది శారదాని చూపించి. 10 రోజుల క్రితం ఉన్న శారద ఇప్పుడు శారద అసలు పొలికే లేకుండా పోయింది. ప్రెగ్నెన్సీ టైంలో ఒకలాంటి కలతో ముద్దుగా బొద్దుగా ఉన్న ఆమె ఈ 4 రోజుల నుంచి ఏడ్చి ఏడ్చి మొహం అంతా పీక్కుపోయి కళ్ళు లేతుగా వెళ్ళిపోయి జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టుతో పిచ్చిదానిలా ఉన్న శారదాన్ని చూసి సూర్య ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ సైలెంట్గా ఉన్న తను ఉండే రూమ్కి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అందరి వైపు కోపంగా చూస్తూ, ఐ హేట్ యూ, రియల్లీ ఐ హేట్ యూ, ఆల్ ఆఫ్ యూ, మీరందరూ నా మిస్టరీని మీ దేవుడికి దగ్గరకు పంపించేశారు, నా మిస్టరీని తీసుకున్న ఆ దేవుడు పంపించిన మీరు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఇప్పటి నుంచి ఐ హేట్ యూ అని అరిచి బయటకు వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి సూర్య చాలా మొండిగా కోపంగా తయారైపోతాడు. ఎవరు మాట్లాడినా వాళ్ళతో అస్సలు మాట్లాడేవాడు కాదు. రాత్రిపూట నిద్రపోకుండా లేచి కూర్చుని కోపంగా ఎటో చూస్తూ ఉండేవాడు. మాటకు ముందే విపరీతమైన కోపం వచ్చేది. ఒక్కోసారి ఎంత మొండిగా కోపంగా బిహేవ్ చేసేవాడంటే సూర్యని చూసి ఇంట్లో వాళ్ళకి భయం వేసేది. సూర్య ఇలా బిహేవ్ చేస్తున్నాడని సైకాలజిస్ట్ ఉన్న కన్సల్ట్ అయ్యారు. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు, అప్పటిదాకా ఎంతగానో ఎదురు చూస్తూ తన సొంతం అనుకున్నది లేదు రాదని తెలిసేసరికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, కొన్ని రోజులు పోతే మళ్ళీ మామూలుగా అవుతాడని చెప్తారు. ఇక్కడే ఉంటే పాపని గుర్తు చేసుకుని ఇలాగే బిహేవ్ చేస్తాడని మహేంద్ర రాహుల్ని సూర్యని యుఎస్ పంపిస్తారు. అదే ఆయన చేసిన పొరపాటు. యుఎస్ వెళ్ళిన సూర్య ఇంకా మొండిగా కోపంగా ఒకలాంటి యాటిట్యూడ్తో తయారయ్యాడు. ఆ చిన్ని మనసుకి అంత చిన్న వయసులోనే ఒకరిని ఇంకా ఎప్పటికీ ఇష్టపడకూడదు, ప్రేమించకూడదు, ఇలా విపరీతంగా ప్రేమిస్తే ఇష్టపడితే వాడి జీవితంలో మనకి దక్కరు అని ఆ చిన్ని మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే సూర్యకి ప్రేమ పెళ్ళంటే అసహ్యం, కోపం, ధరణి వచ్చేదాకా అలాగే ఉన్నాడు. ఇక ఇక్కడ మల్లేశం పార్వతమ్మ పాపను చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. శారదా రాఘవ వస్తారేమో అని ఎదురు చూశారు కానీ వాళ్ళు దుఃఖంలో వాళ్ళు ఉండి రాలేదు. వచ్చేవాళ్ళైతే ఎప్పుడో వచ్చి ఉండేవారు. వాళ్ళు ఇంకా రారు. పాప ఇంకా తన కూతురే అని మురిసిపోతున్న సమయంలో 6 నెలల తర్వాత పాపకి ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. కన్ను తెరవకపోయేసరికి భయంతో పార్వతమ్మ ఏడుస్తుంటే, మల్లేశం, ఏడవకే, నేను బండిని బడికి తీసుకొస్తాను అని రోడ్డు మీదకు వచ్చి టాక్సీ బాడిగా మాట్లాడి పార్వతమ్మను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు మల్లేశం. ఇంకొంచెం సేపట్లో హాస్పిటల్కి చేరుకుంటాం అనే సమయానికి
సడన్గా లారీ వచ్చి టాక్సీని ఢీకొట్టింది. టాక్సీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోతాడు. పార్వతమ్మ అంత ప్రమాదంలో కూడా పాపకి ఏం కాకూడదని తన పొత్తిళ్లలో దాస్తుంది. ఆ యాక్సిడెంట్ జరగడం కొంతమందిని చూసి చావు బ్రతుకుల మధ్య ఉన్న మల్లేశం పార్వతమ్మని హాస్పిటల్లో చేర్పిస్తారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న పార్వతమ్మ మల్లేశం ఇంకా తాము బతకరు అని పాప మెడలో ఉండే గొలుసు ఆమె మెడలో వేసుకుంటుంది. అంత బరువుది చిన్న పాపకి ఎందుకని అది తీసి పాపని అనాథ ఆశ్రమంలో చేర్పించమని నర్స్ని వేడుకుని కన్నుమూస్తారు. పార్వతమ్మ మల్లేశం ఎంతో అందంగా పాలుగారి బుగ్గలతో బొద్దుగా బొద్దుగా ఉన్న పాపని మెడలోనే ఆ గొలుసు వేసి ఆవిడ అనాథాశ్రమంలో చేర్పిస్తుంది పాపని. పాప బ్రతికి ఉన్నదని ఎవ్వరికీ తెలీదు, గమనించగలరు. ఇక్కడ మన పాపే మన ధరణి. సో ఇకపై స్టోరీ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది, తప్పక ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి ఇంకొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.